మకర సంక్రాంతి మీకు మధుర క్షణాలు అందించాలని, కుటుంబం స్నేహితులతో మరపురాని జ్ఞాపకాలు పొందాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు అభియాన్ న్యూస్ తరపున భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం 20 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. మదనపల్లె నియోజకవర్గంలో పలువురికి ఇటీవలే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ నిధులను మంజూరు చేయడంతో సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా వెళ్లి పట్టణంలోని లబ్ధిదారులు చంద్ర, తులసమ్మ, నసీర్ జాన్, నరసింహులు నాయుడు, జబ్బర్ గోవిందయ్య, లలితలకు చెక్కులను పంపిణీ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే తరచుగా ఆచరిస్తున్న పథం P4 విధానం. ఇంతవరకు ఈ P4 విధానం ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏమిటి అనే ప్రశ్నలు సగటు వ్యక్తుల్లో వ్యాపిస్తున్నాయి. సాధారణంగా ఒక వ్యవస్థ కావచ్చు, ఒక రాష్ట్రం కానీ మరేదైనా కావచ్చు, ప్రత్యేకంగా అభివృద్ధి సాధించాలంటే అందుకు ఒక విజన్, కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలు అవసరమవుతాయి. అందులో భాగమే ఈ P4 విధానం. ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్ పార్ట్నర్షిప్ను P4గా నామకరణం చేశారు. ఈ విధానం లక్ష్యాలు, ఉద్దేశాల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాడు అమలు చేసిన P3 అంటే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పాలసీని అమలు చేసి అనేక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు. ఎంతో మంది ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించి దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. ఆ స్ఫూర్తితోనే ఈనాడు అందుకు అదనంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ కొత్త పాలసీకి శ్రీకారం చుట్టారు. ఏపీని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 10 అంశాలతో కూడిన స్వర్ణాంధ్ర 2047 విజన్ను రూపొందించారు. ఈ లక్ష్య సాధనకు ప్రధానమైన అడ్డంకి పేదరికం. ఈ పేదరిక నిర్మూలన కోసం తలపెట్టినదే P4 పాలసీ. 2047 నాటికి పేదరికాన్ని జీరో చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఒక నిర్దిష్టమైన ఆర్థిక అభివృద్ధి సాధించాలని, సంపద సృష్టించి పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలు నిర్మూలించాలని చంద్రబాబు చిరకాల కోరిక. ఈ సంకల్పానికి సంక్రాంతి రోజున శ్రీకారం చుట్టాలని సంకల్పించారు. అభయన్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.